సో లిసనింగ్ గురించి నేనేం చెప్పా, సామగ్రిలు అని చెప్పా కదా కొన్ని అవసరమైనవి. ఏంటేంటివి అవి సామగ్రిలు? ఫస్ట్ది కావాల్సింది మనకి సరి అయిన చెవులు, సరిగ్గా పనిచేయాలి చెవులు మనవి, సౌండ్ని కరెక్ట్గా వినిపించుకోవాలి, అది ఫస్ట్ది. సెకండ్ ఏంటి, మనకి హెల్దీ బ్రెయిన్ కావాలి. హెల్దీ బ్రెయిన్ అంటే ఏంటి, రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ ఉంటుంది కదా. రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ అంటే లాజిక్ అండ్ రీజనింగ్ ప్లస్ క్రియేటివిటీ, అబ్స్ట్రాక్ట్ థింకింగ్ కాంక్రీట్ థింకింగ్ రెండు కరెక్ట్గా పనిచేయాలి, అది హెల్దీ బ్రెయిన్. ఓకే, అది ఉండాలా వద్దా, వినడానికి కావాలి కదా. ఓకే, థర్డ్ థింగ్ ఏంటి, క్లియర్ కాన్షియస్నెస్ అంటే చైతన్యము మనలో మంచిగా ఉండాలి, క్లియర్గా ఉండాలి, క్లారిటీతో ఉండాలి. ఓకే, ఫోర్త్ థింగ్ ఈజ్ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్. అండ్ కామ్నెస్ అంటే ప్రశాంతత. ఓకే, ఉండాలా లేదా ప్రశాంతత మాట్లాడడానికి? ఇంకోటి మెమరీ పవర్ ఉండాలి. లాస్ట్ది ఏంటి, లాస్ట్ది హియరింగ్ విత్ మైండ్ అండ్ ఇంట్యూషన్. అంటే మన మైండ్ తోటి మన హార్ట్ తోటి ఈ రెండు సమ్మేళనంతో మనం వినగలగాలి, అప్పుడు కరెక్ట్గా వింటామా లేదా? సో ఇప్పుడు ఆర్ట్ ఆఫ్ లిసనింగ్, లెట్స్ కంటిన్యూ విత్ ద న్యూ క్లాస్, ఆర్ట్ ఆఫ్ లిసనింగ్. ఆర్ట్ ఆఫ్ లిసనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా కష్టమైనది. అందరికీ వినడం చాలా ఈజీ అనుకుంటారు, కానీ అది వినడమే కష్టం. ఎందుకు అలాగా? మనకు వినడం ఎందుకు కష్టమవుతుంది సార్? మేడం, కాన్సన్ట్రేషన్ ఉండాలి, ఇంకా ఇష్టం ఉండాలా? ఇష్టంలో తినరా? అంటే మనకి ఇష్టం లేకపోతే ఎంత మంచి చెప్పినా కానీ వినాం కదా మనం, అంతే కదా? మీరు చెప్పేది అదే కదా. సో మనకి ఆర్ట్ ఆఫ్ లిసనింగ్లో 3 చాలా ఇంపార్టెంట్. ఏమేమిటివి? ఒకళ్ళని వినాలంటే సామగ్రిలు ఉన్నాయి, కానీ ఏం వినాలి? ఫస్ట్ది వర్డ్స్ అంటే పదాలు మనము క్షుణ్ణంగా క్లియర్గా క్లారిటీతో వినగలగాలి. ఓకే, ఇప్పుడు నేను బ్లాక్ అనుకోనండి, మీరు బ్లాక్ లాగా ఏంటే కదా, నేను బ్లాక్ అంటున్నా కానీ మీకు బ్లాక్ లాగా వినిపిస్తుంది, అది రైట్ లిసనింగా రాంగ్ లిసనింగా? రాంగ్ లిసనింగ్. సో వీ హ్యావ్ టు, అంత కాన్సన్ట్రేషన్ ఎంత ఉండాలంటే వాళ్ళు మాట్లాడే వర్డ్సే మనము వినగలగాల. మనం వినాలనుకున్నది మనం వినకూడదు. ఓకే, సెకండ్ థింగ్ ఏంటంటే మీనింగ్స్ అంటే అర్థాలు. మాట్లాడే వాళ్ళు ఏ అర్థంతో చెప్తున్నారో ఆ అర్థంతోనే మనము వినగలగాల, అర్థం చేసుకోవాలా. చేస్తాం అట్లా మనము? చెప్పే కదా, మనకి ఏవో ఉంటాయి, మనకి ప్రతి మనిషికి ఒక్కొక్కటి ఉంటాయి. ఏమేమి ఉంటాయి మనకి? మన ఊహలు, మన థాట్స్, మన ఐడియాసు, మన కల్చరు, మన బ్యాక్గ్రౌండ్, మన ఫ్యామిలీ, మన రిలీజను, మన దేశం, అన్నిటిని తీసుకొచ్చి కూర్చుంటాం ఇక్కడ. మీరు ఒక్కళ్ళే రారు, అందరు రండి, అందరు వచ్చి విందారండి, అందరు రండి. మనం ఒక్కళ్ళమేనాం, 10 మంది ఉంటాం మనలో. అలా వింటే ఏమన్నా ఎక్కుతుందా? సో మనం ఒక్కళ్ళమే ఉండాలి అక్కడ, పూర్తిగా ప్రజెంట్గా ఉండాలి. నన్ను వింటున్నారా లేదా మీరు? బాడీ ప్రజెంట్, మైండ్ అబ్సెంట్. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఈజ్ మనము వర్డ్స్ని క్లియర్గా వినిపించుకోవాలి. సెకండ్ థింగ్ ఈజ్ మీనింగ్స్ని మనము అర్థం చేసుకోవాలి, కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. స్పీకరు ఏ మీనింగ్తో చెప్తున్నాడో ఆ మీనింగ్ తోటి మనం అర్థం చేసుకోగలగాలి. నేను లాస్ట్ టైమే చెప్పాను, ఏం చెప్పాను? గురూజీ ఆయన చెప్పారు,
నా నోట్లోంచి ఏది వస్తుందో నేను దానికి బాధ్యుణ్ణి, మీరు ఎలా వింటున్నారో దానికి నేను బాధ్యత వహించను. ఓకే, సో మీరు ఎలా అర్థం చేసుకుంటారో దానికి నేను బాధ్యురాలనా? కాదు కదా. నేను చెప్పేదానికి మాత్రమే కదా నా బాధ్యత వహించాలి. మీరు వినేదానికి కూడా బాధ్యత వహిస్తే ఎట్లా చెప్పు నేను? అంతే కదా. థర్డ్ థింగ్ ఈజ్ సిగ్నిఫికెన్స్, అంటే ఇంపార్టెన్స్. ఆ భాషణ లేకపోతే ఆ వాక్కు యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఇంపార్టెన్స్ అంటే ఏంటి? ప్రాముఖ్యత. కొంచెం ఈ డిక్షనరీ కొంచెం బాగా ప్రిపేర్ చేసి వచ్చానులేండి తెలుగు ఈసారి కొంచెం నాకు ఇబ్బంది కాకుండా మీకు కూడా ఇబ్బంది కాకుండా. ఓకే, సో ఫస్ట్ది ఏంటంటే ఫస్ట్ వర్డ్స్ మనము సరిగ్గా వినిపించుకోవాలి. దాని తర్వాత మీనింగ్స్ అంటే అర్థాలని సరిగ్గా గ్రహించగలగాలి. అర్థాలను సరిగ్గా ఎప్పుడు గ్రహిస్తాము? ఫోకస్, కాన్సన్ట్రేషన్, సామగ్రిలన్నీ చెప్పాను కదా. ఆ సామగ్రిలన్నీ ఉన్నప్పుడు మీనింగ్స్ మనకి కరెక్ట్గా అర్థమవుతాయి. థర్డ్ థింగ్ ఏంటంటే సిగ్నిఫికెన్స్, అంటే ప్రాముఖ్యత. ఎందుకు ఆ లెక్చర్ ఇవ్వబడిపోతుంది, ఎందుకు మనం సంభాషిస్తున్నాము, ఏంటి ఆ ప్రాముఖ్యత ఏంటి అనేది కూడా మనము గ్రహించగలగాల. సో ఈ మూడు, దిస్ ఈజ్ ఆర్ట్ ఆఫ్ లిసనింగ్. ఓకే, సో మనకి ఆర్ట్ ఆఫ్ లిసనింగ్లో ఏంటి? సామగ్రిలు చెవులు, బ్రెయిన్, కాన్షియస్నెస్, ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషను, మెమరీ పవరు, ఇవన్నీ ఉండాలే లేదా సామగ్రిలు? ఆ సామగ్రిలు ఉన్నప్పుడు వీటి మీద మనం కరెక్ట్గా పెడితే అప్పుడు కరెక్ట్ లిసనింగ్ అవుతుంది. ఎక్స్ప్లెయిన్ చేయాలా ఇంకొకసారి? అర్థమైందా? పక్కా మీకు అర్థమైందా? ఓకే, సో మళ్ళీనా? సిగ్నిఫికెన్స్ అంటే ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత అంటే ఇప్పుడు నేను ఏం చెప్పదలుచుకున్నాను, ఎందుకు చెప్పదలుచుకున్నాను. ఒకళ్ళు మాట్లాడుతుంటే ఒక ప్రాముఖ్యత ఉండబట్టే కదా మాట్లాడేది. అసలు ఆ ప్రాముఖ్యత ఏంటి? మీనింగ్ వేరే, మీనింగ్ ఆల్రెడీ చెప్పాను. ఓకే, దిస్ ఇస్ ప్రాముఖ్యత. అసలు నేను ఎందుకు మాట్లాడుతున్నాను, నా సంకల్పం ఏంటి, నేను ఏం చెప్పదలుచుకుంటున్నాను అనేది కూడా ఉంది కదా. అది సిగ్నిఫికెన్స్ అంటే. ఓకే, స్పీచ్ గురించి మాట్లాడాం కదా. ఏమేం చేయాలి? అవసరమైనప్పుడే మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి అంతే మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అట్లా ఉంది కదా. సో వాళ్ళు మాట్లాడేది ఎంత ప్రాముఖ్యతతో ఉందో అది మనం గ్రహించగలగాల. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, ఆర్ట్ ఆఫ్ లిసనింగ్ గురించి మాట్లాడుతున్నా. నేను ఆర్ట్ ఆఫ్ లిసనింగ్ గురించి మాట్లాడితే ప్రాముఖ్యత ఉందా లేదా అనేది చూడాలి. దాని ప్రాముఖ్యత ఏంటి? విచక్షణ జ్ఞానం ఉండాలా లేదా? అందరు చెప్పింది వింటూనే ఉంటారా? ఓకే, సో ఈ మూడు, దిస్ ఈజ్ ఆర్ట్ ఆఫ్ లిసనింగ్. అన్నీ మనకి చెవులు, బ్రెయిన్, ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్, మెమరీ పవర్ అన్ని సామగ్రిలతోటి ఇది చేస్తే కరెక్ట్ ఆర్ట్ ఆఫ్ లిసనింగ్ అవుతుంది. ఓకే, అయిపోయింది క్లాస్. ఇప్పుడు సామగ్రిల గురించి నేర్చుకున్నాము, ఏం వినాలో గురించి నేర్చుకున్నాం కదా. మనకి లిసనింగ్ అప్పుడు ఏమేమి అడ్డంకులు వస్తాయో నేర్చుకోవాలా వద్దా? అడ్డంకులని ఏదైతే ఫస్ట్ అడ్డంకుల గురించి నేర్చుకుంటే అడ్డంకులని పక్కన పెట్టవచ్చు. అవునా కదా? అడ్డంకులే తెలియకపోతే మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో తెలియాలి కదా. వినేటప్పుడు మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో తెలిస్తే కరెక్ట్గా వినగలం. ఎస్ ఆర్ నో? ఇది ఫస్ట్ అడ్డంకి. ప్రెజుడిసెస్ అంటే ఎవరికైనా ఇంగ్లీష్ వస్తే చెప్పండి. ప్రెజుడిస్ అంటే నాకు అన్నీ తెలుసు.
నేను నాకు ఒకదాని మీద ఒపీనియన్ ఉంది, అదే కరెక్ట్. ఓకే, ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ అంటే మనకి ఆల్రెడీ ఒకదాని మీద ఒక ఒపీనియన్ ఫార్మ్ అయి ఉంటుంది. ఓకే, అదే విషయం మీద కూడా అయిండొచ్చు, ఆధ్యాత్మికత మీదనా, లేకపోతే దేవుడి పైన, లేకపోతే లైఫ్ మీదనా, ఏదో ఒక దాని మీద మనకి ఒక ఒపీనియన్ ఉంటుంది. నాకు తెలుసు మెడిటేషనా, నాకు తెలుసు లైఫా, నాకు తెలుసు. నువ్వేంటి నాకు చెప్పేది? వితండవాదం అంటే ఆర్గ్యుమెంట్. వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేయరు, వాళ్ళకు ఒక ఒపీనియన్స్ ఫార్మ్ అయి ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. సో మీరందరూ వచ్చారంటే ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ, ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ దట్ యూ వాంట్ టు నో ది ఆర్ట్ ఆఫ్ లిసనింగ్. మాకు తెలుసు అని అనుకోకుండా మీరు వచ్చారు కాబట్టి ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ. సో రియల్ హ్యూమిలిటీ మీలో ఉంది. హ్యూమిలిటీ అంటే అణకువ మీలో ఉంది. సో అది మీరు కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వండి, మీలో హ్యూమిలిటీ ఉంది. ఓకే, సో ప్రెజుడిసెస్ అంటే నాకు తెలుసు, నాకు ఎవరేం చేయలేరు, కరెక్టే అది. ఓకే, సో ప్రెజుడిస్డ్ మనిషి అంటే నాకు అన్నీ తెలుసు, నేను ప్రెజుడిస్ అనే మాట్లాడతాను, దానికి మీనింగ్ ఏంటంటే నాకు అన్నీ తెలుసు అని అర్థం. ఓకేనా? ఒక ప్రెజుడిస్ ఉన్న మనిషి కొత్త వ్యూ పాయింట్స్, కొత్త ఆలోచనలకి తావివ్వడు. నో, ఇదే రైట్, నువ్వు చెప్పేది రాంగ్, అంతే. ఎందుకు అంటే అది అంతే, దానికి ఎక్స్ప్లెనేషన్ ఉండదు, జస్టిఫికేషన్ ఉండదు. ఏం నన్నే ప్రశ్నిస్తావు నువ్వు? ఓకే, సో ప్రెజుడిస్ ఉన్న మనిషికి ఎప్పుడూ కొత్త వ్యూ పాయింట్స్, కొత్త ఆలోచనలు, కొత్త రకంగా ఒక లైఫ్నో దేన్నో చూడడానికి అవకాశం ఇవ్వడు. ఎందుకంటే తను అంతే అక్కడే ఉంటాడు. కదళ్ళు సార్, నాకు అన్నీ తెలుసు. ఇప్పుడు మనం కాన్షియస్నెస్ గురించి మాట్లాడామా? కాన్షియస్నెస్ చెప్పండి సార్ అంటే నాకు తెలుసు కాన్షియస్నెస్ గురించి, అంతే. మీరు నన్ను క్వశ్చన్ చేయకండి, నాకు తెలుసు అంతే. నేను చెప్పా, మీరు ఇంకా ఎదగాలి అది తెలుసుకోవడానికి. ఓకే, సో ప్రెజుడిస్ ఉన్న మనిషికి ఇలా నాకు అన్నీ తెలుసు. వినేటప్పుడు ఏం చేస్తాడంటే ప్రెజుడిస్ ఉన్న మనిషి నా పాయింట్ని ఇంకా వ్యాలిడేట్ చేస్తున్నాడని అనుకుంటాడు. నేను చెప్పే పాయింట్ని ఇంకా స్ట్రాంగ్ చేస్తున్నాడు. నేను ఏదైతే పాయింట్ని నమ్ముతానో, నాకు ఏదైతే ఒపీనియన్ ఉందో దానికి ఆయన ఒప్పుకుంటున్నాడు కాబట్టి నేను వింటా అనే దీంట్లోనే వింటాడు. ప్రెజుడిస్డ్ మనిషి విన్నాడు అట్లా. ఓకే, మళ్ళీ ఎవరైనా ఉన్నారు అలాగా? ప్రెజుడిస్డ్ మనిషి ఎప్పుడన్నా లెక్చర్కి వచ్చిండు అనుకోండి, వస్తే తన ప్రెజుడిసెస్ ఎప్పుడైతే ఛాలెంజ్ అవుతాయో అప్పుడు ఏం చేస్తాడు? ప్రెజుడిస్ ఛాలెంజ్ అవ్వడం అంటే ఏంటి? నాకు అన్నీ తెలుసు అనేదానికి భిన్నంగా. ఇప్పుడు నాకు ఒక ఒపీనియన్ ఫార్మేట్ ఉంది కదా, ఒపీనియన్ ఒక దానికి ఫార్మేట్ ఉంది కదా, నేను దానికి భిన్నంగా చెప్పాను అనుకోండి, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? అంతే కదా, నా మీద పగలు ద్వేషాలు పెట్టుకుంటారా లేదా? ఆమెకేం తెలియదు, తట్టుకోలేరు. ఎందుకంటే వాళ్ళు ఏదైతే అనుకున్నారో, ఏదైతే వాళ్ళ బుర్రలో ఒక ఒపీనియన్ ఫార్మ్ అయిందో దానికి నేను అగెయిన్స్ట్గా విరుద్ధంగా మాట్లాడుతున్నాను కాబట్టి వాళ్ళకి అది నచ్చదు, వాళ్ళు వెళ్ళిపోతారు. నెక్స్ట్ క్లాస్కి కూడా రారు. వాళ్ళు రాకపోతే ఎవరు నష్టం? వాళ్ళు కొంచెం ఫ్లెక్సిబుల్ అవ్వాలి, అదే వాళ్ళకి లెసన్. ప్రెజుడిస్ ఉన్న వాళ్ళకి ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర?
ఎలా ఉంటారు ప్రెడ్యూసెస్ ఉన్న వాళ్ళు? నాకు అన్నీ తెలుసు అనుకున్న వాళ్ళు. పేర్లు అని చెప్పకండి, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎగ్జాంపుల్స్గా చెప్పండి. ఎవరి మాట విన్నారా? ప్రెడ్యూటీస్ ఉన్న మనిషి ఎప్పుడు లెక్చర్ వినేటప్పుడు తన థాట్స్లోనే తను నిమగ్నమై ఉంటాడు. తన లోకంలోనే తను నిమగ్నమై ఉంటాడు. ఒక అతను ఒక లెక్చర్కి వచ్చారు. లెక్చర్కి వచ్చి ఇక్కడ ముందు సీట్లో కూర్చుని ఆ లెక్చర్ ఇచ్చే అతను మాట్లాడుతూ నేను తను అబ్జర్వ్ చేస్తున్నాను అనమాట, ఏదైనా ఏదో గడబడి ఉంది అని. లేచి దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఇందాక లాస్ట్ సెంటెన్స్ ఉన్నది రిపీట్ చేస్తారా అని అడుగుతాడు. అంతే. ఏం చేస్తాడా మనిషి? అతను ఏమన్నాడంటే, నేనెందుకు అప్పుడు నేను ఇంకేదో ఆలోచిస్తుండే, మీరు నన్ను ఎందుకు అడుగుతున్నారు అంటాడు. ఫస్ట్ సీట్లో కూర్చుని. ఓకే, సో మనకి ఎప్పుడు కూడా ఏదన్నా లెక్చర్కి వచ్చినప్పుడు, వినడానికి వచ్చినప్పుడు ప్రెజుడిస్డ్గా ఉండకండి. మీ థాట్స్లో మీరు నిమగ్నం అయిపోయి ఉండకుండా లెక్చర్ ఏదైతే ఇస్తున్నారో, లేకపోతే ఏదన్నా కానీ ఎవరైనా సంభాషిస్తున్నారో దాని మీద మాత్రమే మనకు కాన్సన్ట్రేషన్ ఉండాలి. నాకే తెలుసు అన్న అవగాహనతో ఉండకూడదు. నాకే తెలుసు అంటే అక్కడ మీకు ఫుల్ స్టాప్ వచ్చినట్టే. ఏమైనా ఉందా ఇక్కడ? నాకు దేవుడి గురించి తెలుసు. ఏం తెలుసు? ఓకే, అది ఏ విషయమైన గురించి కాదండి, నాకు తెలుసు అనే భావనతోటి మనం ఉండకూడదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తేడా తెలియాల్సింది తెలుసు అనే దానికి, తెలిసింది అనడానికి. రెండిట్లో తేడా ఉందా లేదా? ఎలా ఉంది తేడా? నాకు తెలుసు, ఇలా విన్నాను, లేకపోతే ఇలా తెలిసింది. ఏంటి డిఫరెన్స్? తెలిసింది అంటే ఇప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అని అర్థం. లేకపోతే ఎవరికైనా ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకోండి, వాళ్ళకి అలా వచ్చింది ఎక్స్పీరియన్స్ అనడం. నాకు తెలుసు అనడం అంటే ఏంటి? నాకు తెలుసు అంటే మీరు ప్రాక్టికల్గా అది అనుభవించినట్టు, మీరు ప్రాక్టికల్గా అది చూసినట్టు. ఓకే, మీ కళ్ళతో మీరు చూసినట్టు, మీ థర్డ్ ఐతో మీరు యాక్చువల్గా చూసినట్టు, అది తెలుసు అన్నాం. ఎవరో ఎక్స్పీరియన్స్ పెట్టుకుని నాకు తెలుసు అంటే, అవునా కదా? అర్థమవుతుందా అని చెప్పేది? నాకు తెలుసు అనడానికి, నాకు ఇలా తెలిసింది, నేను ఇలా విన్నాను అనడానికి చాలా డిఫరెన్స్ ఉందా లేదా? కానీ అందరూ అలా అంటారు, నాకు తెలుసు అంటారు. నేను ఇలా విన్నాను, అలా వాళ్ళు నాకు చెప్పారు, నాకు ఇలా తెలిసింది, ఈ విషయం నాకు ఇట్లా ఇన్ఫర్మేషన్ వచ్చింది, అలా చెప్పరు. నాకు తెలుసు. సో ఎప్పుడు కూడా నాకు తెలుసు అనే భావనతో ఉండకుండా ఉంటే కరెక్ట్ లిసనింగ్. అది ఒక అడ్డంకు తొలగించేసినట్టు. ఓకే, అది పెద్ద అడ్డంకి. మనకి చిన్నదనుకుంటాం, చాలా చిన్న అంచనా వేస్తాం, చాలా పెద్ద అడ్డంకి అది. అలాంటి వాళ్ళకి లైఫ్ చాలా నేర్పిస్తుంది.